ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అగ్నివీర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎనీ స్టేట్ అయినా మన ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి నోటిఫికేషను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్స్ క్యాండిడేట్స్ టు అనేది ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ట్రయల్స్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మ్యాన్స్ అండ్ అగ్నివీర్స్ అనేది ఇచ్చారు కదా. సో ఇందులో మనకి కొన్ని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఈ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూసేయండి. సో అయితే మనకి ఏమిచ్చారు ఇక్కడ, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడంటే ఆగస్టు 11th నుంచి ఆగస్టు 20th వరకు అయితే ఇచ్చారు. సో మనకి ఆగస్టు 11th నుంచి ఆగస్టు 20th వరకు జస్ట్ ఒక 10 daysలోనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అంటే మోడిఫికేషన్స్ కానీ ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఫీ పేమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు ఈ 10 daysలోనే కంప్లీట్ చేయాలి. సో అదే అప్లై చేయడం అనేది. అండ్ నెక్స్ట్ అగ్నివీర్ స్పోర్ట్స్ ఇంటేక్ అని అయితే ఇచ్చారు. సో ఇది 2026 కింద అయితే నోటిఫికేషన్లా ఇక్కడ పెట్టారు వీళ్ళు. సో సెలక్షన్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇక్కడ ట్రాన్స్ఫర్మెంట్ అండ్ మెరిట్ ఓన్లీ. సో ఇక్కడ ఓన్లీ మెరిట్. మీకు 10thలో ఇంటర్లో కానీ ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ లేకపోతే వొకేషనల్ ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు మీకు మెరిట్ అనేది వస్తుంది కదా. సో ఆ మెరిట్ బేస్ మీద వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి. చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో అది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడగలేదు, జస్ట్ నార్మల్గానే అడుగుతున్నారు. అది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఉంటాయి కదా, ఇవి ఇక్కడ ఇచ్చాడు. స్పోర్ట్స్ డిసిప్లిన్స్ అథ్లెటిక్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్లో ఉండే వేకెన్సీస్ అనేది మనకి రిలీజ్ చేశారు. సో అది అంటే మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొంతమంది ఎంప్లాయీస్ అనేది అవసరం పడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇవన్నీ డిపార్ట్మెంట్స్. సో మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటున్నామో, ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడే ఫిల్ చేసుకోవాలి. సో అది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే నీట్గా ఏ డిపార్ట్మెంట్కి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది మనం చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు పెట్టాలి. సో అది. ఇక్కడ చాలా ఉన్నాయి, హాకీ, కబడ్డీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అది ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది చెప్పాను కదా, మనకి 11th ఆగస్ట్ నుంచి 20th ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. సో ఇది ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అప్లికేషన్ షాల్ బీ యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్స్ లాగిన్ టు అనేది ఇచ్చారు కదా. సో ఇది లాగిన్ అయ్యే వెబ్సైట్ లింక్. ఈ లింకే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ అంతా ఏం లేదు ఇందులో. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్పీడ్గా అప్లై చేసుకోమంటున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ఏంటంటే కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఎర్రర్స్ రావడం అండ్ బిజీ రావడం, ఆ వెబ్సైట్ బిజీ అవ్వడం వల్ల ఇంకా అప్లై చేయకపోవడం అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ది సెలక్షన్స్ టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ సెలక్షన్ కమిషన్డ్ ఆఫీసర్, పైలట్స్, నావిగేషన్స్, ఎయిర్మెన్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకునేసరికి ఏజ్ అనేది ఇచ్చారు చూడండి. డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ క్యాండిడేట్స్ జనవరి 2005 నుంచి 2008. సో 2005 నుంచి 2008 మిడిల్లో ఎవరైతే బర్త్ అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇస్తారు కాబట్టి 2005 నుంచి
12 ఆ 10 వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 3 years ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. సో అంతకుమించి ఎక్కువ చేయరు. సో 2005 నుంచి 2012 వరకు ఎవరైతే మిడిల్ బర్త్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దీనికి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ మెచ్యువల్ స్టేటస్లో ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ మాత్రమే, మ్యారీడ్ వాళ్ళు కూడా అందులో ఎలిజిబుల్ అయితే లేదు, ఓన్లీ అన్మ్యారీడే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ 21 years అనేది ఇచ్చారు. సో చెప్పాను కదా, అప్పర్ ఏజ్ లిమిట్ మినిమం 21 years. ఎవరైనంటే మీరు 16th year నుంచి 21 years మధ్యలో ఉండే వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సైన్స్ సబ్జెక్ట్స్ అనేది ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2 ఈక్వలెంట్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. మినిమం 50% అనేది ఉండాలి. సో 50% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో మెయిన్ 50% అనేది ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ స్పెషల్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 50% అనేది ఉండాలి. సో అలా ఉండేవాళ్ళు ఎలిజిబుల్. ఇంకా నెక్స్ట్ అలా కాకుండా 3 years డిప్లొమా చేస్తారు కదా సమ్ మెంబర్స్. సో సమ్ క్యాండిడేట్స్ ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడాను మినిమం వీళ్ళకు కూడా సేమ్ 50% అనేది మార్క్స్ అనేది ఉండాలి. మెయిన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో దానికి కూడా 50% అనేది ఉండాలి. సో అది. అలా కాకుండా కొంతమంది వొకేషనల్ చేస్తూ ఉంటారు. సో వొకేషనల్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి కూడా సేమ్. ఇక్కడ వొకేషనల్ ఇంటర్మీడియట్, నార్మల్ ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 50% మార్క్స్ వస్తేనే ఎలిజిబుల్. సో దీని తర్వాతే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ నార్మల్గానే డైరెక్ట్గానే తీసుకుంటారు క్యాండిడేట్స్ని ఎగ్జామ్ లేకుండా. అయితే ఇంకొకటి, ఫిజికల్గా మీరు హెల్తీగా ఉండాలి. ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా సరే వాళ్ళని తీసుకోరు, మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది సరిగ్గా ఉండాలి. ఇంకా ఇక్కడ ఏమైనా ఇయర్ ప్రాబ్లం కానీ, ఐ ప్రాబ్లం కానీ, నోస్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏమున్నా సరే రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చారు. అండ్ టాటూస్ ఉన్నా సరే, టాటూస్ మీరు వేయించుకున్నా దానికంటూ ఒక ఫామ్ అనేది మీరు గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి ఇలా మీకు టాటూస్ వేసుకుంటే అసలు ఏంటి, వాట్ ఏంటనేది, అది హెల్తీగా ఉందా, ఆ టాటూ వల్ల మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే, సో సమ్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగా, అవన్నీ కూడా ఒక టాటూ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. సో ఇవన్నీ మీకు పక్కాగా ఉంటే దీనికి అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. శాలరీ కూడా 40 అబోవ్నే ఇస్తారు. అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, మెడికల్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు పర్మనెంట్ అన్నీ కూడా ఉంటాయి అలవెన్సెస్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.